అంశ ఎక్కడికి పోయినా గుర్తుకొస్తా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయనేసి నేనైతే ఇంకా మధ్యలో అయితే ఏం వీడియోస్ తీయలేదు. ఇంకా ఫ్రైడే రోజు అయితే చేసిన వ్లాగ్ ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా అప్పాలు అయితే చేస్తున్నారు. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే మీరు వీడియో అయితే కంటిన్యూషన్ గా చూసేయండి. ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ముందు రోజు అయితే బౌల్స్ ఉండే, ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. అంటే థర్స్డే రోజు నైట్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ హాట్ వాటర్ తాగాలి అనేసి వేడి వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా మీతో మాట్లాడి చాలా డేస్ అవుతుంది అనేసి అదే చెప్తున్నాను నవ్వుకుంటూ. ఇప్పుడైతే ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. మీరు మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారు? స్పెషల్స్ చల్లగా అయితే ఉంది, ఫుల్ వర్షాలు పడుతున్నాయి బయట. ఈరోజు అయితే ఇంకా కొంచెం ఎండగా ఉంది. నిన్న ఈరోజు అయితే బెటర్. వాటర్ హీట్ చేసుకునే సర్వ్ అయితే ఫుల్ గా మాడిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఎందుకంటే నేను డైలీ వాటర్ అయితే హీట్ చేసుకుంటాను కదా. ఆ రోజు ఏమైంది అంటే బట్టలు వాష్ చేస్తూ మర్చిపోయాను. హై ఫ్లేమ్ మీద పెట్టి కొన్ని వాటర్ ఉన్నాయి సర్వలో. ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే ఏం కాకపోయేదేమో మేబీ, బట్ ఇంకా నేను మర్చిపోయాను. చాలా బాధ అనిపించింది. వాటర్ ఎప్పుడు హీట్ చేసుకుంటాను కదా అనేసి. ఎప్పుడు ఏదైతే మర్చిపోలేదు, బట్ ఇంకా అదైతే సడన్ గా జరిగిపోయింది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కి హీట్ వాటర్ కూడా ఇచ్చాను. ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. మేము ఇంకా లాస్ట్ వాటర్ హీట్ చేసుకుని తాగుతున్నాము 2 months నుండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు అయితే ఇంకా కిస్మిస్ వాటర్ అవన్నీ కూడా నానబెట్టుకుంటే తాగేసాను. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా ఆంటీ కూడా రమ్మని చెప్పింది. అందుకే మార్నింగ్ అయితే వంట కూడా ప్రిపేర్ చేసుకోవాలనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ పెట్టమంటే మా హస్బెండ్ టీ పెడుతున్నాను. తనకి 2 days అవుతుంది. థర్స్డే రోజు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది, బట్ ఆఫీస్ కి అయితే వెళ్లారు. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఒక్క రోజు వెళ్తే సాటర్డే సండే అయితే హాలిడేస్ ఉంటాయి 2 days. ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఇంకా తనకైతే కొంచెం అల్లం వేసి అయితే టీ పెట్టాను. టీ తాగిన తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటేనే పల్లీలు బాగా వేగిపోతాయి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. ఇంకా కాకరకాయ చారు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను, బట్ ఇంక ఈ రోజు అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కిస్మిస్ అలాగే బాదం కూడా పొట్టు తీసేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే తినేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కు ముందు ఒక 1/2 hour ముందే తినేయాలి. అందుకే ఇంకా అవన్నీ తిన్న తర్వాత ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టుకుంటున్నాను. హిమాలయన్ రాక్ సాల్ట్ అయితే వాడుతున్నా అని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. పింక్ సాల్ట్ అదైతే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నా కూడా మనకు ఉప్పు సరిగ్గా సరిపోతుంది అనేసి ఇక్కడ ముందుగా అయితే పల్లి చట్నీ కాకుండా నువ్వులు పల్లీలు అయితే వేయించుకున్నాను కదా, అవి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇంకా మొలకలు ఉంటే తిందాం అనుకున్నాను, బట్ పెసర్లు లేకుండే ఇంట్లో. అందుకని నేనైతే ఇంకా మొలకలు అయితే తినడం లేదు. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అయితే తింటున్నాను. ఇంకా ఇడ్లీకి పెట్టేశాను. అంతలోపు అయితే కాకరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. కాకరకాయలు కట్ చేయడం అంటే ఒక పెద్ద టాస్కే అనిపిస్తుంది నాకైతే. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అలాగే కాకరకాయ ముక్కలు కూడా కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాను. ఒక 2 minutes తర్వాత కాకరకాయల నుండి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఉప్పు వేసాం కాబట్టి కాకరకాయలు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటేనే వాటర్ వెళ్ళి మనకి చేదు అంతా కూడా పోతుంది కాకరకాయ ముక్కల్లో నుండి. కాకరకాయ చారులోకి అన్ని రెడీ చేసుకునే లోపు అయితే ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ కి పెట్టిస్తున్నాను. ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఇంకా ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. 2 ఇడ్లీ అయితే తిందాం అనేసి ఇంకా 2 ఇడ్లీస్ అయితే పెట్టుకున్నాను. కాకరకాయ చారు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కాకరకాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి కాకరకాయ ముక్కలు కూడా కొంచెం చేదుపోయి చాలా సాఫ్ట్ గా అయిపోతాయి. కాకరకాయలో వచ్చిన జ్యూస్ చూపిస్తున్నాను. ఒక 1/2 glass అయితే వాటర్ వచ్చేసింది కాకరకాయ ముక్కల నుండి. ఇప్పుడైతే చింతపండు రసం వేస్తున్నాను. కారం, ధనియాల పౌడర్ అలాగే మనకి మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మా హస్బెండ్ కి ఫీవర్ కొంచెం ఎక్కువ ఉండే ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి సూదైతే వేయించుకొని వచ్చాడు.
ఈ డోలో 650 కూడా వేసుకోవాలి. పొద్దున వేసుకున్నావు కదా ఆయన ఒకటి వేసుకున్నావు కదా ఆల్రెడీ. ఏం కాదు అన్నీ ఎక్కడ అప్పుడు ఉండే కదా. ఎన్ని వేసుకుంటావు? 3 ఒకటి వేసుకో. ఇప్పుడు ఇది ఆల్రెడీ వేసుకున్నావు కదా. అది 650 అంటే ఏమంటున్నావు? చాలా మా హస్బెండ్ కి అయితే ఇంకా టాబ్లెట్స్ ఇచ్చాను. తనైతే ఇంకా రెడీ అవుతున్నాడు ఆఫీస్ కి. కాకరకాయ చారులోకి ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పల్లీల పొడి కూడా వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే కాకరకాయ చారు కూడా రెడీ అవుతుంది. ఇక్కడ హీట్ వాటర్ అయితే వేడి చేసుకున్నాం అని చెప్పాము కదా. ఇంకా ఇప్పుడైతే బాటిల్లో కూడా అవే పోసి ఇస్తుంది. ఇంకా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా కూడా అనిపిస్తుంది అని చెప్పారు మా హస్బెండ్. అందుకని ఇంకా వాటర్ అయితే ఎప్పుడు హీట్ చేసిన వాటర్ అయితే తాగుతూ ఉంటున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు. ఎట్లీగా అయితే రమ్మని చెప్పాను. మళ్ళీ ఎందుకు తీసుకోవచ్చున్నావు ఈ టాబ్లెట్? మధ్యాహ్నం వేసుకోవాలి. అది ఒకటి వేసుకోవాలి, ఇది వేసుకోకు. అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి. బాయ్. నవ్వులుతున్నావు, చప్పరిస్తున్నావు. అది లంచ్కి నిన్న వచ్చే టైం వస్తావా? 1:30 వరకు రా. బాయ్. మా ఈరోజు ఎండ బాగానే వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ కి వెళ్ళిపోయారు. కాకరకాయ చారు కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ రోజు అయితే. ఇంకా ఈ రోజు అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ బయటనైతే ఫుల్ ఎండగా ఉంది. 2 డేస్ అయితే ఫుల్ ఎండ కొట్టింది. మొన్ననేమో వానలు కొట్టాయి. చాలా అంటే బయట కూడా అస్సలు బాగాలేదు. చాలా మందికి వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ ఇవైతే బాగా వస్తున్నాయి. అందరైతే జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంకా వచ్చేదైతే మనం ఆఫ్ చేయలేం కానీ మన జాగ్రత్తలు మనమైతే తీసుకోవాలి. ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పాను కదా. ఇంకా రెడీ అయిపోయింది. ఆకలిస్తుంది అనేసి నేనైతే తినేస్తున్నా. ఎగ్స్ కూడా మధ్యలో అయితే ఉడకబెట్టాను. ఇంకా టైం వచ్చేసి 2 అవుతుంది. ఆ టైంలో అయితే తినేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. ఎగ్స్ అయితే తనకు పెట్టట్లేదు. నేను ఒక్కదాన్నే తింటున్నాను. ఎందుకంటే ఇంకా తనకు ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఎగ్స్ పెట్టాలనుకుంటారు. బట్ ఇంకా తనకైతే ఎగ్స్ పెట్టలేదు. ఓన్లీ కాకరకాయ చారు తోటి చారు పోసుకొని కొంచెం తిన్నాడు లైట్ గా అయితే. ఇంకా ఇక్కడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ముందు రోజు కూడా మేము ఆల్రెడీ కరియలు చేసాము. ముందు రోజు అంటే థర్స్డే రోజు చేసింది. ఇది చూపిస్తున్నాను పిండి. మా సైడ్ అయితే కరియలు అంటాము, కరియలు అంటారు. ఒక్కొక్క సైడ్ కజ్జికాయలు అంటారు. ఇంకా ప్రాంతం ఏదైనా చేసే పద్ధతి అయితే ఒకటే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ స్టఫింగ్ కోసం అయితే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, చక్కెర అయితే వేసింది ఆంటీ. కొంచెం పల్సగా వచ్చినాయి నాస్టి కదా. ఏమవుతుంది న్యాచురల్గా. అందరూ ఇప్పుడు ఏం పండుగ ఉంటుంది ఇప్పుడు వేసుకుంటారా అని అంటారు కదా. నేను అడుగుతారు ఇప్పుడు. నేను లంచ్ చేసి కిందికి వెళ్ళేసరికి ఆంటీ అంకుల్ ఇద్దరైతే పూస అలాగే అరిసెలు అయితే చేసుకున్నారు. ఇంతకీ చెప్పలేదు కదా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అనేసి. ఆంటీ వాళ్ళ కూతురు బిడ్డకి శారీ ఫంక్షన్, అందుకని ఇంకా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది. కజ్జికాయలు ఇవన్నీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందుగా అయితే ప్రిపేర్ చేసిన పూస, అరిసెలు, కుడుకలు కూడా తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ అయితే చూపిస్తుంది బాగా చేసామా అనేసి. ఆంటీ అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే. ఇంక ఇంట్లో మనిషిలాగానే. ఆంటీకి కూడా 4 కూతుర్లు అన్నమాట. ఇంకా నేను ఇక్కడే దగ్గరలో ఉంటాను కాబట్టి ఎప్పుడైతే వెళ్ళి నాకు ఏదైనా కావాలి అన్నా కూడా ఆంటీ వస్తుంది. అందుకని ఇంకా నేను కూడా ఎప్పుడు ఏది అడిగినా కూడా వెళ్తూ ఉంటాను. ఇంక ఇంట్లో మనిషిలానే ఇద్దరం ఉంటాము. ఇదంతా వీడియో కూడా థర్స్డే రోజు చేసింది. ఇంకా ఇది ఫ్రైడే రోజు అయితే లంచ్ చేసేసిన తర్వాత వెళ్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత తిన్నాక ఇంకా తను వెళ్ళేటప్పుడు నేను కూడా ఇంకా లాక్ చేసేసి అయితే వెళ్తున్నాను కిందికి. ఆంటీ అప్పటికే 2 టైమ్స్ అయితే పిలిచింది. బట్ మా హస్బెండ్ కి ఇంకా ఫీవర్ వచ్చింది. తను వచ్చి తిన్న తర్వాత వస్తా అని చెప్పాను ఆంటీకి. నిన్న నేను పెట్టినా కానీ నువ్వు వచ్చి తీసుకున్నావు కదా లాక్. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే నీ దగ్గర ఉన్నాను. సరే బాయ్. ఈవినింగ్ తొందరగా మరి ఫీవర్ ఎక్కువ ఉంటే.
శారీ ఫంక్షన్ కి అయితే ఇంకా ఒళ్ళో పెడతారు కాబట్టి ఇవైతే పెద్దగా పోసారు సకినాలు. నేను వెళ్ళేసరికి అయితే సకినాలు పోయడం అయిపోయింది. ఇంకా మా పక్కన వేరే ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు కూడా వచ్చి పోసారంట. నేనైతే ఓన్లీ ఇంకా కూర్చున్నాను. మంచిగా ఉందని చేయించుకుంది నాతోటి, కానీ మాట అయితే తిట్టుడు పోలే, ఒర్రుడు పోలే, మాట మా ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ కూడా ఇప్పుడు మా సార్ వాళ్ళ నానమ్మ కూడా కొంచెమే పిండి ఉంది, ఇంకా ఆంటీ పక్కన ఉంది చూడండి, ఆంటీ పోస్తా అని చెప్పింది. ఇంకా అంతలోపు అయితే ఆంటీ యాలకులు ఉంటాయి కదా, లడ్డులోకి అయితే పొట్టు తీయమని ఇచ్చింది. ఇంకా ఏమనుకోకండి ఆంటీ లేట్ అయిపోయింది అని చెప్పాను. ఇంకా ఆంటీ కూడా ఏమనుకోదు నార్మల్ గా అయితే, బట్ ఇంకా చెప్పాను మీ సార్కి ఫీవర్ వచ్చింది కదరా అనేసి. ఆంటీ కూడా అంది ఇక్కడైతే లడ్డుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వేరే ఆంటీ వచ్చింది. లడ్డుకి ఆనకం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే అది సరిగ్గా రాకపోతే అయితే లడ్డు అంతా కూడా ఇచ్చుకపోతుంది. వచ్చి ఉండాలి కదా. మీరల్లో వేయండి అనుకున్నా అయితే మీరల్లో వేయండి, ఫోన్లో ఇలా వీడియో పెట్టలేదు. కొంచెం వాటర్ వాళ్ళ పర్సెంట్ కొంచెం కొంచెం పోయాలి, ఎందుకంటే మీది మీది వేయండి వాటి కొన్ని కొన్ని ఆడున్నాయి బాటలు కానీ వాటి వేరే మేడం కొన్ని ఇలా కొన్ని లైట్ వద్దాం. పిండిలో పోసేదాన్ని కొన్ని 2 వక్కలు చెప్తాను చాలా అయింది చాలు. అవుతారు వీడియోలు. మా అమ్మాయి కూడా కష్టపడ, మా అమ్మ ఎంత కష్టపడుతుందని ఎన్ని అనుకుంటాను మన పిల్లలు. అసలు కూర్చో మేడం, దాని కూర్చో, కుర్చీ స్టూల్ ఇదే కూర్చో. పౌడర్ పట్టమన్నా కొంచెం షుగర్ వేసి. ఇందాక కట్టలేకపోయినట్టు తప్ప అంత ఎట్లా వస్తుంది కొంచెం ఫస్ట్ నూనె. ఇది నూనె కూడా సరికి సరిగ్గుతుంది కదా, తక్కువ అవుతుంది కదా, బాగా ఇస్తుంది బొందికి ముందేమో కడుపు బాగానే వేసుకుంటాను. లడ్లు అయితే ఫాస్ట్ ఒకటే చెప్తారా? ఒకటే వేసుకుంటుంది, బూంది పట్టుకుంటుంది, ఇది వేసుకుంటుంది, ఆనకం పడుతుంది, తొందరగా వేస్తుంది అత్తమ్మ. మా మమ్మీకి వచ్చి లేరాదు కానీ మా అత్తమ్మ వేస్తుంది. అనిష చూడు ఎట్లా మాట్లాడుతుంది, అట్లా ఏదో మాట్లాడు నువ్వు. చెప్పు మా మనవాళ్ళు లాస్ట్ లాస్ట్ మనవరాళ్ళకు చెప్తున్నా ఏం చేయాలి బిడ్డ, వాళ్ళకైతే చల్లగా ఉంటాయి. చల్లగా ఉన్నాయి. మళ్ళీ మనవాళ్ళు పెళ్లి కావాలి, మనవాడు పుట్టాలి, మనవరాళ్ళకు మళ్ళా పెద్ద మనవరాళ్ళకి మనవాడు పుట్టాలి, పెళ్లి కావాలి. ఫస్ట్ మనవరాలు కావాలి, అదే మనవరాళ్ళకి సంబంధం మంచి భర్త దొరకాలి, మనవాడు చూసుకురా అమ్మ చూసుకొస్తాను. అది ఇలా పోయాను ఇదల్లా మరి అది నూనె ఇది దీనికి బాగుంటే కూడా అంతా ఇలా ఇచ్చుకోలేదు. ఇది అత్తలే ఎవరు ఇళ్ళకి బాగుంది ఇవ్వండి జల్లిగంటే నీళ్ళు ఎట్లా వస్తుందో చూడాలి. ఏది లడ్డు లడ్డు ఏముందా అంటే ఒకసారి ఊరు ఒక అరకి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చక్కెర కూడా మంచిగా బిస్కెట్ ఇట్లా కలపాలి. పెరుగు మా అత్త మా వీడియోలో ఉంది, మా అత్త కూడా అది సంక్రాంతి అప్పుడు వేసింది చూపించలేదు. వర్షం కడిగిన తర్వాతనే పెట్టాలి అని చెప్పి అంటే తెలియదు, నేను కూడా తెలుసుకోవడానికి అడిగినా కదా, చూపించిన అన్నట్టు ఇట్లా వాటర్లో వేసి ఎట్లా తీసుకోవాలి ఎట్లా అంటే ఎన్ని పోతుంది, 2 గ్లాసులు పోతుంది. ఆంటీకి 4 మనవరాళ్ళు, 4 మనవరాళ్ళు, 3 మనవలు, లాస్ట్ మనవరాలు చెప్తాను. లాస్ట్ మనవరాలు చెప్తాను ఇక లాస్ట్ మనవరాలు
ఇక శాతనైనంత మంది చెప్తాను ఇక లాస్ట్ ఇక బాధ్యత అన్నది అయిపోయింది నాది ఇక చల్లగా ఉంటే మళ్ళీ పెళ్ళికో ఎట్లా ఆమె ఇక ఇట్లా ముక్కుడు కాడ కూర్చొని చేస్తా రమ్మంటే పోతా వద్దంటే ఊకుంటా చేసుకుంది. బట్ ఇప్పుడు ఓన్లీ ఒక లడ్డు ఒకటి మాత్రం మేమే వచ్చి చేస్తుంది. నువ్వైతే చేసినావు కదా. ఒక ఆనకం అనేది మనకు లడ్డుకి మంచిగా చేస్తేనే బాగుంటుంది, లేదు అంటే మనకి లడ్డు అనేది రాదు కదా. అందుకని ఇంకా ఇది ఒక 3-4 మెంబర్స్ ఉంటేనే లడ్డు అనేది బాగా చేసుకోవచ్చు అనేసి ఇంకా ఆంటీ కూడా మాకు దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి ఇట్లా చేస్తుంది. ఆంటీ అయితే ఇంకా అయినా ఆ ఏజ్కి ఇప్పటికి చేస్తుంది అంటే గ్రేటే. మేము ఒక 30 సంవత్సరాలు ఉన్నా కూడా మాకే తాకలేదు. ఇంట్లో వర్క్ చేసుకునేసరికి కాళ్ళు చేసుకుంటేనే ఒక వర్క్ ఎక్కువైందని అప్పుడే మార్నింగ్ లేదు. బట్ ఇప్పుడు వీళ్ళు ఇంత ఏజ్ ఉన్నా కూడా ఇంకా చెయ్యాలి అనే ఆతృత ఉంది, అలాగే ఎనర్జీ కూడా ఉంది. అంత ఎనర్జీ మాకు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇంకా బిడ్డకి వేయడమే కష్టం అంటే ఈ జనరేషన్లో అప్పటి వాళ్ళు మనవరాళ్ళకు కూడా వేసి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు 4 అక్కేళ్ళు బూందీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా ఆనకం పడుతున్నారు. ఆంటీ అయితే కొంచెం ఆనకం అనేది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. లడ్డు అందరికి చేయడానికి అయితే రాదు. ఇక్కడనైతే 1 kg శనగపిండికి 1 kg షుగర్ అయితే వేసుకోవాలి, అంటే కొలతలు చెప్తున్నాను. ఇక్కడ చక్కెర అంతా కూడా కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే కలిపి పెట్టుకోవాలి. డైరెక్ట్ అయితే హీట్ చేయకూడదు. కొంచెం చక్కెర కరిగిన తర్వాతనే మనం వేట్ చేయాలి. ఇలా షుగర్ అయితే బాగా కరిగిపోయిన తర్వాత వాటర్ లో అయితే వేసుకున్నాను. ఇలా ముద్దలాగా వస్తేనే మనకి లడ్డు అనేది కరెక్ట్ గా ఆనకం అనేది వచ్చినట్టు. ఇప్పుడు బూందీ అయితే మొత్తం వేసేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లడ్డు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను. ఫన్నీగా మాట్లాడుకుంటూ ఇంకా ప్రిపేర్ అయితే చేసాము లడ్డు. ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా అప్పాలు అయితే చేయడం అయిపోయింది. ఇంటికి వచ్చి చూస్తేనైతే పవర్ లేదు. ఫ్యాన్ వేసుకుందామంటే ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది. ఇంకా 2 days నుండి అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా టీ అయితే పెట్టుకుంటాను. టీ కాదు ఈరోజు అయితే పాలైతే తాగుతాను. ఇంకా మా హస్బెండ్ కూడా కాల్ చేస్తాను. పాపం ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ అయితే ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి టీవీ పెట్టేశాను. పాలు కూడా వేడైతే చేసుకోవాలి. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే ఉప్మాకి ప్రిపేర్ చేసుకోవాలనేసి కొన్ని వెల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. పాలు వేడైతే అయ్యాయి. ఇంకా టీవీ చూసుకుంటూ మిల్క్ అయితే తాగేశాను. మా హస్బెండ్ కాల్ చేస్తే ఒక 1/2 hour టైం పడుతుంది అని చెప్పాడు. ఇంకా అంతలోపు అయితే ఆకలిస్తుంది అనేసి మిల్క్ అయితే వేడి చేసుకొని తాగుతున్నాను. ఇక్కడ ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుండి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత డబల్ స్మార్ట్ శంకర్ అయితే చూస్తున్నాము టీవీ పెట్టుకొని. ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అయిన తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము. నైట్ బౌల్స్ అన్ని వాష్ చేసుకొని పడుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్